వెల్కమ్ టు మనీ నైన్. నా పేరు సుకుమార్. ఈరోజు కంపెనీ కబుర్లలో మనం దేశీయంగా ఉన్న కంపెనీలు ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తున్నాయి, ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేశాయి, దానివల్ల ఆ షేర్ వాల్యూస్ పెరిగాయా తగ్గాయా, దీంతోపాటు స్టార్టప్స్కి ఎలాంటి షాప్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఈ అన్ని వార్తల సమాహారమే కంపెనీ కబుర్లు. మొదటగా సుజలాన్ ఎనర్జీ గురించి చూడాలి. సుజలాన్ ఎనర్జీ ఈ మధ్యకాలంలో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వచ్చి ఇన్వెస్టర్స్లో కూడా ఒక టాక్ ఆఫ్ ది టౌన్ కింద మారింది. రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు 1200 కోట్ల రూపాయలు రేస్ చేయడానికి ప్రణాళికతో వచ్చారు. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు రైట్స్ ఇష్యూ చేయడానికి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. దీంతో కొత్తగా ఈ రైట్స్ ఇష్యూ కనుక 100% సబ్స్క్రైబ్ అయితే దాదాపు వాళ్ళ అప్పు అంటే సుజలాన్ కంపెనీకి ఉన్న అప్పు 583.5 కోట్లకి తగ్గుతుందని చెప్పి వాళ్ళ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హిమాన్షు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక విధంగా కంపెనీ అంటే ఎస్పెషలీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న సుజలాన్ ఎనర్జీ దీనివల్ల రాబోయే రోజుల్లో డెట్ ఫ్రీ అయితే కొత్తగా ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది అనేది మాత్రం ఇంకా ఇన్వెస్టర్స్లో అంత నమ్మకం వచ్చినట్టుగా మనం చూడలేము. ఎందుకంటే ఈ స్టాక్ దాదాపు 6% మనకి తగ్గి ₹7 దగ్గర క్లోజ్ అవ్వడం బీఎస్సీలో అక్టోబర్ 11 రోజున మనం చూడొచ్చు. ముఖ్యంగా మనకి సుజలాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ కనుక ఫుల్లీ సబ్స్క్రైబ్ అయితే ఈ కంపెనీ గట్టెక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రెండో కంపెనీ అదానీ డాటా నెట్వర్క్. ఈ కంపెనీ మనకి 5G నెట్వర్క్ సంబంధించి ఇప్పటివరకు టెలికాం కంపెనీలన్నీ కూడా వాళ్ళ అనౌన్స్మెంట్స్, బ్రాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పటికీ అదానీ మాత్రం ఒక్క వారం లేట్ అయినా ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టెలికాం సర్వీసెస్ ఇప్పటివరకు ఉన్న లైసెన్స్ని బేస్ చేసుకుని అంటే మొన్న 5G స్పెక్ట్రమ్ వేలంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి దీన్ని తీసుకున్నారు కాబట్టి ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఒక కొత్త బ్రాండ్తో మొత్తం భారతదేశ వ్యాప్తంగా అదానీ గ్రూపు టెలికాం రంగంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దీంతోపాటు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, ఇండియాస్ లార్జెస్ట్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ, ఇది కూడా అప్రూవల్స్ మనకి అహ్మదాబాద్ కోర్టు నుండి అప్రూవల్ రావడం జరిగింది. అంటే హైదరాబాద్, అహ్మదాబాద్ 2 కోర్టులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బ్యాలెన్స్ ఏదైతే 58.1% ఉందో గంగవరం పోర్ట్ లిమిటెడ్ జీపీఎల్లో, దీన్ని అక్వైర్ చేయడానికి కూడా అదానీ పోర్ట్స్కి ఒక అఫీషియల్ అప్రూవల్ వచ్చినట్టుగా మనం ఈ వారం ఒక ముఖ్యమైన వార్తను చూడొచ్చు. దీంతో దాదాపు మనకి అక్విజేషన్ కనుక కంప్లీట్ అయితే పోర్ట్స్, ఎస్పెషలీ పోర్ట్స్ బిజినెస్లో అదానీ నెంబర్ 1 అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతోపాటు అదానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఏంటంటే ఈ వారం వాళ్ళ అనౌన్స్మెంట్స్లో ముఖ్యంగా మనకి 3 ఎంటిటీలు కొనడం, అందులో ఎస్పెషలీ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది 50 మెగావాట్ ఆపరేషనల్గా విండ్ పవర్ ప్రాజెక్ట్ని గుజరాత్లో తీసుకురావడం. దీంతోపాటు ఆల్మోస్ట్ అంటే అక్టోబర్ 7వ తారీఖు అనౌన్స్మెంట్ ప్రకారం కనుక గమనిస్తే 65,000 కోట్లు రాజస్థాన్లో రాబోయే 5 నుండి 7 సంవత్సరాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 10,000 మెగావాట్ల సోలార్ పవర్ కెపాసిటీ, అదే కాకుండా అదానీ ఆల్రెడీ ఉన్న సిమెంట్ ప్లాంట్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా దీంతో పాటు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఇదే కాకుండా జైపూర్ ఎయిర్పోర్ట్ను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అదానీ గ్రూప్ నుండి మనం ఒక వార్తని ఈ వారం చూడొచ్చు. సిమెంట్ రంగంలో దిగ్గజం జేఎస్డబ్ల్యూ సిమెంట్ 3,200 కోట్ల పెట్టుబడి గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్లో మధ్యప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఈ వారం ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీంతో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ కింద మనకి జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఎదిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇండియా సిమెంట్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక కంపెనీ స్ప్రింగ్వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా జేఎస్డబ్ల్యూ సిమెంట్ అక్వైర్ చేస్తుంది. దీని వాల్యూ దాదాపు 475 కోట్లు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తలనొప్పిగా మారిన ఐడిబిఐ బ్యాంక్ని డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ముఖ్యంగా డిసెంబర్ 16 లోపల దీనికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రకటన ఈ వారం ఇవ్వడం జరిగింది. దీంతో దాదాపు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న 45.48%, దీంతోపాటు ఎల్ఐసికి సంబంధించిన 49.24%, ఈ 2 స్టేక్స్ని కూడా ఈ ఆఫర్లో ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే కనుక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే ఈ బ్యాంకుకి సంబంధించి అసెట్స్ వీటన్నిటి వాల్యుయేషన్స్ కూడా మార్కెట్లో అందరికీ తెలుసు కాబట్టి ఈ బిడ్డింగ్ కూడా చాలామంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే జనరల్గా మనకి 1 మంత్ 1.5 మంత్ టైం ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈసారి డిసెంబర్ 16 వరకు ఇవ్వడం మాత్రం కొంచెం విస్మయాన్ని కలిగిస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో ఐడిబిఐ బ్యాంకుకి సంబంధించి ఇంకా కన్సల్టేషన్ ఏమైనా జరగాల, లేకపోతే ఐడిబిఐ బ్యాంకుకి సంబంధించి రికవరీస్ ఏమైనా నెక్స్ట్ 1 మంత్లో ఉన్నాయనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్లో, అంటే ప్రతి బడ్జెట్లో డిస్కస్ చేస్తున్న డిజిన్వెస్ట్మెంట్లో ఎల్ఐసి ద్వారా ఆల్రెడీ ఐపీఓ ద్వారా కొన్ని డబ్బులు సేకరించినప్పటికీ కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ముఖ్యంగా ఐడిబిఐతో ఉన్న బ్యాగేజ్ ఏదైతే ఉందో అది వదిలించుకునే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సమయంలో మరో శుభవార్త. హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రేజ్ ఈ రెండు కూడా వాళ్ళ సోప్ ప్రైజెస్ని కట్ చేసుకున్నట్టుగా మనకి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ వారం. ఇందులో ముఖ్యంగా దాదాపు 2 నుండి 19% వరకు హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రేజ్ 13 నుంచి 15% వరకు ప్రైజెస్ తగ్గిస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేశాయి. గత 2 ఏళ్లలో పాండమిక్ వల్ల రా మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ బాగా పెరుగుతుండటంతో కంటిన్యూస్గా పెంచుకుంటూ పోయిన కంపెనీలు ఇప్పుడు వాటిని ఇమీడియట్గా తగ్గించడంతో రాబోయే రోజుల్లో సేల్స్ కూడా పెరుగుతుందని చెప్పి 2 కంపెనీలు కూడా ఒక అంచనా వేస్తున్నాయి. దీంతోపాటు ఒక సామాన్యుడు మంత్లీ గ్రాసరీస్ కావచ్చు, షాంపూలు కావచ్చు, సోప్స్ కావచ్చు, వీటి మీద ఖర్చు పెడుతున్న దాంట్లో కాస్త తగ్గినా ఏదైతే పల్సెస్ కావచ్చు, రైస్ ఇలాంటివన్నీ పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రైస్ కట్ అనేది పనికొస్తుందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మిగిలిన కంపెనీలు, అంటే ఎస్పెషలీ హిందుస్థాన్ యూనిలీవర్, గోద్రేజ్ కాకుండా మిగిలిన కంపెనీలు కూడా రా మెటీరియల్ కాస్ట్ తగ్గిన కంపెనీలు ప్రతి ఒక్కటి కూడా ప్రైజెస్ తగ్గించుకుంటూ పోతే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి మార్కెట్లు అనుకుంటున్నాయి. ఐటీ సెక్టార్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉంటే ఇన్ఫోసిస్ బైబ్యాక్, షేర్ బైబ్యాక్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఇది మాత్రం మార్కెట్ వర్గాల్లో ఒక చర్చ కింద మారింది. లైమ్లైట్లోకి వచ్చినట్టుగానే మనం చూడాలి. స్టాక్ మార్కెట్లో అక్టోబర్ 13 వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం రాబోయే రోజుల్లో ఈ బైబ్యాక్ ఆఫర్ ద్వారా దాదాపు 8,400 నుండి 11,600 కోట్ల విలువైన షేర్లని బైబ్యాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ టైము అర్నింగ్ కాల్ ఏదైతే వాళ్ళు కంపెనీ కండక్ట్ చేసిందో దాంట్లో చెప్పిన దాని ప్రకారం కూడా ఈ బైబ్యాక్ ఇన్వెస్టర్స్కి, ఎవరైతే ఎక్కువ షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక వెసులుబాటు కనిపిస్తూ ఈ ప్రైస్లో కూడా ఎగ్జిట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఇన్ఫోసిస్ భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్వెస్టర్లు బైబ్యాక్లో కంపెనీ అడిగిన షేర్లు ఇస్తారా, లేకపోతే మార్కెట్లో ఇంకెవరైనా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫారిన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళు ఈ బైబ్యాక్ ఆఫర్లో పార్టిసిపేట్ చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అయినప్పటికీ కూడా, బైబ్యాక్ది ట్రిగర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ 1 వీక్లో దీనికి సంబంధించి మార్కెట్లు ఇవన్నీ కూడా సపోర్ట్ని బేస్ చేసుకొని ఈ షేర్స్ వెనక్కి వచ్చే అవకాశం ఇన్ఫోసిస్కి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఆన్ ద రేడార్ కంపెనీల కాంట్రవర్సీలు, కోర్టు కేసులు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆన్ ద రేడార్లో చూడొచ్చు. ఈ వారం జీవీకే పవర్ ఒక వార్త కింద నిలిచింది. జీవీకే పవర్, గోవింద్వాల్ సాహిబ్ లిమిటెడ్ ఈ 2 కంపెనీలు సంయుక్తంగా జీవీకే పవర్ కింద ఉన్నాయి కాబట్టి యాక్సిస్ బ్యాంక్ వీళ్ళకి అగైనెస్ట్గా ఇన్సాల్వెన్సీ పిటిషన్ని మనకి ఎన్సీఎల్టీలో అప్లై చేయడం జరిగింది. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కనుక వస్తే దాదాపు ఈ 2 కంపెనీల యొక్క ఆస్తులు ఇవన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్ వేలం వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి టోటల్ ఈ కంపెనీ డెట్ కనుక చూస్తే 3,000 కోట్లను దాటిన మాట మనకు కనిపిస్తుంది. సో ఇన్సాల్వెన్సీ కనుక యాక్సిస్ ముందుకు తీసుకెళ్తే మిగిలిన డెటార్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రీపే చేస్తారా, లేకపోతే క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్సాల్వెన్సీకి యాక్సిస్తో పాటు కలిసి ఎన్సీఎల్టీకి వెళ్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇక ఆన్ ద రేడార్లో రెండో కంపెనీ ఎల్ఎన్టీ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఇంతకు ముందున్న కేసుకు సంబంధించి, అంటే నవంబర్ 2003 నుండి మార్చ్ 2008 వరకు దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ శాలరీ నుండి కోత విధించి ఆ కోత విధించిన అమౌంట్కి తగ్గ షేర్లు ఇస్తామని చెప్పారని చెప్పి పూర్వ ఎంప్లాయీ ఎవరైతే కంప్లైంట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని కేసు ఇన్వెస్టిగేట్ చేసి, అంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూలో షేర్లు, రిడీమబుల్ షేర్లు ఇచ్చారు తప్ప మాకు షేర్లు డైరెక్ట్గా ఇవ్వలేదు అని చెప్పి తన వాదనని కొట్టివేస్తూ
ఎంసీఏ ఈ విషయంలో ఎంసీఏకి సంబంధించి ఎలాంటి ఫాల్స్ కూడా జరిగినట్టు ఎల్ఎన్టీ ఏదో తప్పు చేసినట్టుగా మేము దీంతో ఏకీభవించట్లేదని చెప్పి వాళ్ళు ఎంసీఏ ఆ కేసును కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ కోర్టులోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సోర్సెస్ ద్వారా వస్తున్న మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. సో నెక్స్ట్ అంటే ఎంసీఏ నుండి ఇది సివిల్ లిటిగేషన్ అయ్యి కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనం ఈ వారం ఒక ముఖ్యమైన వార్తను చూడొచ్చు. ఇక కార్పొరేట్ వరల్డ్లో ఈ విషయాలన్నీ చూసాం. ఇప్పుడు స్టార్టప్స్కి వెళ్దాం. స్టార్టప్స్లో ఈ వారం హాట్ టాపిక్ బైజూస్. 2500 మందిని ఒకేసారి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ బైజూస్. ఎందుకు అంటే వాళ్ళ ప్రాఫిట్స్ గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, వాళ్ళ ప్రాఫిట్స్ బ్యాలెన్స్ షీట్స్లో కంటిన్యూస్గా డెంట్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 2500 మందిని మేము కన్సాలిడేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే బైజూస్ చాలా ఎక్కువ అక్విజేషన్స్ చేసింది కాబట్టి ఈ అక్విజేషన్స్లో భాగంగానే ఒకే పనికి 2 మనుషులు 3 మనుషులు ఉన్నారు కాబట్టి వీళ్ళని కన్సాలిడేట్ చేసుకుంటున్నామని చెప్పి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్టార్టప్ హిస్టరీలో ఇండియాలో 2500 మంది ఒకేసారి ఫైర్ చేయడం అనేది మాత్రం బైజూస్ మాత్రమే చేసినట్టుగా చూడాలి. దీంతోపాటు ఆల్మోస్ట్ ఇండియా K10 అక్విజేషన్స్ మనం కనుక చూస్తే టాపర్, మెరిట్ నేషన్, ట్యూటర్ విస్టా, స్కాలర్, హ్యాష్లర్న్ ఇలాంటి కంపెనీలన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి అన్నిటినీ బైజూస్ కిందికే తీసుకొస్తాం. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ పెరగడం వల్ల కూడా మాకు ఎఫర్ట్స్ పెరిగిపోతున్నాయి, మనుషులు ఎక్కువ ఉన్నారు. దీన్ని కన్సాలిడేట్ చేసుకోవడం వల్ల మాకు మ్యాన్ పవర్ కూడా తగ్గించుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి బైజూస్ అనౌన్స్ చేసింది. దీంతోపాటు ఆకాష్, గ్రేట్ లెర్నింగ్ అనే 2 కంపెనీలు కూడా ఇంతకుముందు అక్వైర్ చేశారు కాబట్టి వాటిని మాత్రం అదే బ్రాండ్ కింద కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్లో భాగంగా ఆ బ్రాండ్స్ వాటి వాల్యూని మేము తగ్గించదలుచుకోలేదని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్టార్టప్లో 2500 మంది ఎంప్లాయీస్ ఫైర్ అవ్వడం, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు వేటలో పడడం ఇవన్నీ కనుక గమనిస్తే ఈ ఎస్పెషలీ మనకి ఎడ్యుటెక్ కంపెనీస్లో మరింత కన్సాలిడేషన్ అంటే మిగిలిన కంపెనీల్లో కూడా కన్సాలిడేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరో వార్త, మనకి స్టార్టప్స్కి వచ్చే ఫండింగ్ ఈ క్వార్టర్లో అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఇయర్ వైజ్ కనుక గమనిస్తే థర్డ్ క్వార్టర్ అయిన 2022 సంవత్సరంలో థర్డ్ క్వార్టర్లో మనకి దాదాపు 80% ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. అంటే స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు కావచ్చు, స్వదేశీ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా వేచి ఉండే ధోరణిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రెసిషన్ భయాలు ఒకవైపు అయితే స్టాక్ మార్కెట్లు పర్ఫార్మెన్స్ కూడా ఇండియన్ మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అటు ఈక్విటీస్ వైపు వెళ్తున్నాయి అనేది కూడా మనం గమనించాలి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే టోటల్గా ఈ ఇయర్లో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు దాదాపు 57% డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే స్టార్టప్స్కి ఒకేసారి పెట్టుబడులు 57% తగ్గాయనంటే కొత్తగా స్టార్టప్స్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. Money9 యాప్లో మీకు సంబంధించి అంటే ముఖ్యంగా పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కూడా మీకు పూర్తి సమగ్రమైన వీడియోస్ అందులో ఉంటాయి. ఈజీగా తెలుసుకోవడానికి జనరల్గా మనకి ఫైనాన్షియల్ సబ్జెక్ట్ అనగానే ఒక మిత్ లాగా అనిపిస్తుంది, కానీ Money9 చేస్తున్న ప్రయత్నంలో ప్రతి వీడియో కూడా మీకు చాలా వరకు ఈజీగా అర్థమయ్యి మీరు పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు Money9 యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.